అమ్మయ్య వచ్చేసారా షార్ట్స్ నుంచి వీడియోలోకి. మీతో ఒక విషయం అర్జెంట్గా మాట్లాడాలండి. ఒక్క నిమిషం. అర్జెంట్గా కాఫీ చాలా అవసరం ఇప్పుడు నాకు. ఒక్క సెకండ్. డైలీ నేను ఈ కప్పు కాఫీ తాగుతానండి. మీతో కొంచెం అర్జెంట్గా మాట్లాడాలని చెప్పి ఇవాళ డబల్ స్ట్రాంగ్ కలిపాను. మార్నింగ్ 5 o'clockకి ఇప్పుడు బయట లైట్ వేసాను. ఇది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అనిపిస్తుంది నాకైతే మటుకు. విషయాన్ని చెప్తాను. మార్నింగ్ 5 o'clockకి క్లైమేట్ ఇలా ఉంటుందండి. కొద్దిగా ట్రాఫిక్ సౌండ్స్ అప్పుడప్పుడే వినిపిస్తూ, ఆకాశం ఇంకా అలా ఉంది. ఏంటక్క పొద్దున్నే ఎందుకు లేసావు, మమ్మల్ని ఎందుకు మాట్లాడుతున్నావు, అర్జెంట్ అన్నావు, ఏంటి? ఈ కన్ఫ్యూజన్ వద్దండి, మ్యాటర్లోకి వస్తాను. యూట్యూబ్ ఒక మోనిటైజేషన్ బార్ని కొంచెం హై చేసింది. మీ అందరికీ ఇప్పుడు నాకు తెలిసి కొంతమంది యూట్యూబ్ చేసే చిన్న చిన్న కంటెంట్స్ వాళ్ళు ఆల్రెడీ కొంచెం ఈ విషయం గురించి అవేర్ అయి ఉంటారు. బట్ నాకు చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ నాకు తెలిసి ఒకటే అనిపించింది, చిన్న కంటెంట్స్ క్రియేట్ చేసే వాళ్ళని, సింగిల్ క్రియేటర్స్ని యూట్యూబ్ వద్దనుకుంటుంది. అందుకే ఈ బార్ అనేది హై అయిందనిపించింది నాకైతే మటుకు. ఎందుకంటే మీరు ఒక 10 అడుగుల గోడ దాటాలనుకోండి, దానికి అక్కడ 10 అడుగులకు పోడ్ పెట్టి దానికి లాంగ్ జంప్ చేయడానికి ట్రై చేస్తాం. అదే ఇప్పుడు మీరు 10 అడుగులు గోడ దాకా ట్రై చేస్తూ ఉండి సడన్గా దాన్ని ఒక 20 అడుగులు చేయండి, అథ్లెట్ చేయగలరా? సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా. ఒక సింగిల్ కంటెంట్ క్రియేటర్ ఎవరైతే వీడియోస్ వాళ్ళే చేస్తారు, కంటెంట్ వాళ్ళే ఆలోచిస్తారు, ఎడిటింగ్ వాళ్ళే చేస్తారు, పోస్టింగ్ వాళ్ళే, అన్నీ వాళ్ళే. మళ్ళీ అలా సింగిల్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, సత్యం గుడిగంట కూడా మోగింది, వాళ్ళకి ఒక రకమైన సడన్ బోర్డ్ ఎగ్జామ్ పెట్టేశారండి. లిటరలీ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంది, తను కూడా యూట్యూబ్ రీసెంట్గానే స్టార్ట్ చేసింది. వంట వీడియోస్ చేస్తుంది, షార్ట్స్ చేస్తుంది. మ్యాక్సిమం 36 సబ్స్క్రైబర్స్ ఉన్నారు తనకి. నిన్న ఏదైతే మొత్తం ఈ న్యూస్ అంతా కొంచెం అఫీషియల్గా బయటకు వచ్చిన తర్వాత నేను తను అడిగాను, మరి ఏంటి యూట్యూబ్ చేస్తావా ఏంటి అని అడిగితే తను ఒకటి చెప్పింది నాతో, అక్క నేను యూట్యూబ్ చేయట్లేదు అంది. లిటరల్లీ. ఎందుకంటే ఇట్స్ ఇంపాసిబుల్ అండి టు మీట్ దట్ 20 million షార్ట్స్ ఫర్ 90 days. అండ్ అలాగే 4,000 వాచ్ టైం నుంచి 8,000 వాచ్ టైం వీడియోస్కి. సీరియస్లీ 1000 సబ్స్క్రైబర్స్ అలాగే ఉంచారు. అట్లీస్ట్ దానికి థ్యాంక్స్ చెప్పాలి. నిన్నటి నుంచి యూట్యూబ్లో జనాలు అసలు ఈ కొంతమంది కంటెంట్ క్రియేటర్స్ వీడియోస్ కూడా చూశానండి. బార్ హై అయింది అందరికీ తెలుస్తుంది, కానీ అట్లీస్ట్ ఇప్పుడు మనకేంటంటే ఎగ్జామ్కి తక్కువ టైం ఉంది, ఎలా కంప్లీట్ చేయాలి ఉన్న టైంని అనే ఒక్క విషయం క్లారిటీ ఎవరు చెప్పట్లేదు. అందరూ 6 నెలలు టైం ఉంది, 6 నెలలు టైం ఉంది అంటే రిలాక్స్డ్గా చేసుకోండి. 6 నెలల టైం ఉంది,
సీరియస్లీ 6 నెలల ఈ రోజు నుంచి కరెక్ట్గా కౌంట్ చేస్తే 173 డేస్. 3 డేస్ తీసేయండి, ఎందుకంటే దీని నుంచి బయటపడటానికి మనకు కొంచెం టైం పెట్టేటట్టుంది. 170 డేస్ అనుకుందాం. ఈ 170 డేస్లో ఒక యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ చేయటానికి యూట్యూబ్ ఎంత టైం తీసుకుంటుంది? మినిమం టు మ్యాక్సిమం 7 డేస్, మ్యాక్సిమం 30 డేస్. కొన్ని కేసెస్లో ఈవెన్ లాంగ్ కూడా వెళ్తుందంట. గుడి గంట ఇప్పుడు కూడా మోగుతుంది, సత్యం. లాంగ్ కూడా వెళ్తుంది సిచ్యువేషన్స్ బట్టి, ఆ ఛానల్ని బట్టి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మనకి ఈ 170 డేస్లో మనం 30 డేస్ తీసేయాలి మానిటైజేషన్ పోతుంది అనుకుని. అంటే 30 డేస్ కన్నా ముందే ఆ మానిటైజేషన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న క్రైటీరియా లైక్ 4000 వాచ్ అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్, 10 మిలియన్ వ్యూస్ ఇన్ షార్ట్స్ అనేది మటుకు నేను కంప్లీట్లీ అది బిలీవ్ చేయలేనండి. ఐ డోంట్ నో హౌ షార్ట్స్ గెట్స్ వైరల్. సో ఇంకా నేను ట్రై చేస్తూనే ఉన్నాను వాటికి. ఇప్పుడు ప్రస్తుతం అయితే నాకున్న టార్గెట్ అయితే మటుకు 4000 వాచ్ టైం, 1000 సబ్స్క్రైబర్స్. వాచ్ టైం ఎలా ఇంక్రీజ్ చేయొచ్చు నా చేతుల్లో లేదండి. అందుకే మీతో అర్జెంట్గా మాట్లాడాలి అన్నాను. నేను డైలీ మార్నింగ్ ఒక 6 మినిట్స్ వీడియో అప్లోడ్ చేస్తాను. జస్ట్ 6 మినిట్సే ఉంటుంది. ఇది కొంచెం లాంగ్ అయినా కూడా కొంచెం ఏమో అనుకోకండి, ఎందుకంటే కొంచెం అన్నీ మీతో బ్రీఫ్గా చెప్పాలి కాబట్టి లాంగ్ అవుతుంది. సారీ ఫర్ దట్. బట్ డైలీ 6 మినిట్స్ వీడియో నేను అప్లోడ్ చేస్తానండి. అట్లీస్ట్ నాకున్న సబ్స్క్రైబర్స్ అయితే ఈ రోజు వరకు 102 మెంబర్స్. ఐ రిక్వెస్ట్ మై సబ్స్క్రైబర్స్ అండ్ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్క 286 మెంబర్స్ డైలీ నేను పెట్టే వీడియోస్ని 6 మినిట్స్ వీడియోస్ని అంటే అన్నీ రోజుకి ఒక్క వీడియోనే పెడతాను. ఒక్క 6 మినిట్స్ వీడియో నేను పెట్టేది, దాన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి కాస్త ప్లీజ్. దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. ఎందుకంటే దాట్ కన్వర్ట్స్ ఇంటూ వాచ్ టైం అండ్ దిస్ ఈజ్ అ వెరీ కాంప్లెక్స్ క్యాలిక్యులేషన్. నేను చేసిందైతే మటుకు డైలీ 286 మెంబర్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా 6 మినిట్స్ వీడియో చూస్తే ఈ 140 డేస్ కౌంట్ డౌన్ అని నేను ఏదైతే నాకు నేను టార్గెట్ పెట్టుకున్నానో, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసేసాను యూట్యూబ్ నుంచి, అది నేను కంప్లీట్ చేయగలనండి. అండ్ దీనికి నాకు మీ సపోర్ట్ కావాలి. ఐ రిక్వెస్ట్ యూ అండి, ప్లీజ్ 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 డైలీ నేను పోస్ట్ చేసే 6 మినిట్స్ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూడండి. డెఫినెట్లీ యూస్ఫుల్ కంటెంటే మీతో డిస్కస్ చేస్తాను నేను ఎప్పుడు కూడా. సో ప్లీజ్ సపోర్ట్ సింగిల్ యూట్యూబర్స్. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ ఇంటి పిల్ల శ్రావణి. ఇప్పుడే తెల్లవారుతుందండి, క్లైమేట్ ఇది. అర్జెంట్గా ఈ కాఫీ ఫినిష్ చేసేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.